అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించే అంశం ఏంటి అంటే, మారుతున్న భౌగోళిక లేదా వాతావరణ పరిస్థితుల వలన మహిళలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు మహిళల అభివృద్ధిని ఏ విధంగా ఆటంకపరుస్తూ ఉన్నాయి. వాళ్ళ శరీరానికి కానీ, లేకపోతే వారి మానసిక స్థితిని ఏ విధంగా మారుస్తూ ఉన్నాయి. తదితర అంశాన్ని మనం చర్చిద్దాం. వాస్తవానికి మనందరికీ తెలుసు, వాతావరణంలో మార్పులు రావడానికి కారణం ఏంటి? ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? డిఫారెస్టేషన్, అడవులు నరికేయటం. ఈ అడవుల్ని వ్యవసాయ భూముల్ని తీసేసి అక్కడ అర్బనైజేషన్ పేరుతో, అంటే అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడం, ఇవన్నీ చేయటం వలన ఈ బయోడైవర్సిటీ, అంటే మనుషుల మీదే కాకుండా ఈ వాతావరణాన్ని ఆనుకొని జీవిస్తున్నటువంటి పక్షులు, పశుపక్షాదులు, అదేవిధంగా కొన్ని జీవరాశులు మొత్తం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. సో దీంతో జీవరాశులు, అదేవిధంగా వాతావరణం, ఈ నేచర్ ఎప్పుడైతే దెబ్బతిందో మానవ జీవితం కూడా అతలాకుతలం అవుతా ఉంది. అనేక వింత రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. సో ఇలాగా మనిషే తన అభివృద్ధి కోసం ప్రకృతిని నాశనం చేస్తూ ఉండటం వలన అసలు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మానవ జీవితంలో కూడా సమాజంలో మహిళలది కీలక పాత్ర కదా. నిజంగా మహిళలు లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. సో అందుకని ఇండియా బీజింగ్ ఒక రిపోర్ట్ రెడీ చేశారు. ఏంటి అని అంటే, ఈ క్లైమేట్ చేంజ్ ఉండటం వలన మానవ జాతి మొత్తానికి విపత్తు, మానవ జాతి అందరి మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది. అసలు మహిళల మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతూ ఉంది అని చెప్పి ఒక బీజింగ్ ఇండియా రిపోర్ట్ ఒకటి రెడీ చేశారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అని అంటే, మనకి ఎక్స్ట్రీమ్ హీట్ ఉండటం వలన, ఈ ఎక్స్ట్రీమ్ హీట్ ఎందుకు పెరుగుతూ ఉందంటే డిఫారెస్టేషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, పరిశ్రమలు కట్టడం, పొల్యూషన్స్, మన వెహికల్ పొల్యూషను, అదేవిధంగా కంటామినేటెడ్ వాటరు, ఇవన్నిటి వలన ఎక్స్ట్రీమ్ హీట్ పెరిగిపోతూ ఉంది. సో దీనివలన మహిళల్లో ఫెర్టిలిటీ సమస్యలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే తినే తిండి కలుషితం అవటం, అదేవిధంగా తాగే నీరు కలుషితం అవటం, ఇవన్నీ దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్తో ఎక్స్ట్రీమ్ హీట్ పెరగడంతో ఫెర్టిలిటీ సమస్యలు, సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. రెండోది డ్రాట్. ఈ కరువు రావటం వల్ల ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ వ్యవసాయ భూముల్ని కొట్టేయడం మొదలుపెట్టారో, కొట్టేసిన తర్వాత కలుషితమైన నీరు కలుషితం అవడంతో సరైన పంట ఉత్పాదక శక్తి రావట్లేదు. పంట ఎప్పుడైతే ఉత్పాదక శక్తి తగ్గిపోయిందో ఆటోమేటిక్గా బీపీఎల్, బిలో పావర్టీ లైన్ల కింద పేదరికంలో నివసించే మహిళల పట్ల వారికి తిండి సరిగా అందటం లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ముందు ఎక్స్ట్రీమ్ హీట్ ఒకటి, రెండు డ్రాట్ ఒకటి. అంతేకాకుండా క్రాప్ నాశనం అయిపోతుంది, పంట నాశనం. పంట వివిధ పూరితమైనటువంటి నీరు కానీ, గాలి కానీ, ఏదైతే ఈ పంచభూతాలు మొత్తం కలుషితం అయిపోతుందో పంటతో ఆనుకొని ఉన్న జీవరాశులు, బయోడైవర్సిటీ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. సో అంతేకాకుండా ఈ వాటర్ స్కార్సిటీ కూడా తీవ్రంగా పెరగటం, వాటర్ కంటామినేట్ అవ్వటం, దీనివలన మొత్తం జీవరాశులు తో ఇబ్బందితో పాటు మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే సరైన ఫుడ్ గ్రెయిన్స్ లేక, మంచి నీరు దొరక్క, ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎనిమిక్గా ఉంటున్నారు. 50% ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా ఇబ్బందులుగా ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో చూస్తే 75% ఇంత అన్పెయిడ్ ఉమెన్గానే ఉన్నారు. అంటే ఇంట్లో పనులు చేసినా వాళ్ళకి అన్పెయిడ్ ఉంటుంది, బయట కూడా సరైన ఉద్యోగ అవకాశాలు దొరకట్లేకపోవడం వల్ల తీవ్రమైన స్ట్రెస్ ఏర్పడుతుంది. సో ఇలాగా అనేక రకాలుగా మహిళలు వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికే 50% మంది ఎనిమిక్ పేషెంట్లుగా మారుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిని మనం తగ్గించాలి అని చెప్పి ఈ బీజింగ్ ఇండియా రిపోర్ట్ చెప్తూ ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వాలు కూడా చూడండి, ఎక్కడ ఉంటే మనం రీసెంట్గా హైదరాబాద్లో కూడా 400 ఎకరాలను కొట్టేసి అక్కడ ఏదో ఫ్లాట్లు కొడతామని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వాస్తవానికి ఇలా ఈకోసిస్టమ్ దెబ్బతింటం వల్ల మనుషులే కాకుండా ప్రధానంగా ఈ సృష్టికి మూలమైన మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవిశ్రాంతంగా పనిచేసినా కానీ వాడు పొట్ట నిండని పరిస్థితి పేదరికంలో ఉండే మహిళలకి. సాధారణ మధ్యతరగతి ప్రజలు, అర్బన్లో ఉండే మహిళలకు కూడా ఈ స్ట్రెస్, దొరికిన ఉద్యోగాలు తక్కువ జీతంతో దొరకడం, ఆ తక్కువ ఉద్యోగాలు దొరకపోవడం, దొరికిన తక్కువ జీతంతో దొరకడం, ఆ స్ట్రెస్. రూరల్కి వచ్చేపాటికేమో ఈ కనీసం ఫుడ్ గ్రెయిన్స్ కూడా దొరకలేని పరిస్థితి. ఆదివాసీ గ్రామాల్లో అయితే ఇప్పటికి కూడా ఎనిమిక్ పేషెంట్లు, అదేవిధంగా మరి ఎంతో కష్టపడితే తప్ప వైద్య సదుపాయాలు అందలేని పరిస్థితి. ఇది మన రాష్ట్రంలోనే ఉంది, ఇంకెక్కడో కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు
మనం ప్రకృతిని కనుక మనం కాపాడుకోకపోతే, నేచర్ని మనం కాపాడుకోకపోతే మొత్తం జీవరాశి అంతర్ధానం అవుతుంది అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. ఎందుకంటే ఉమెన్ మీద ఎప్పుడైతే ప్రెజరో స్ట్రెస్సో పడి మొత్తం బయోడైవర్సిటీ దెబ్బతిందనుకోండి, బయోడైవర్సిటీతో పాటు ఉమెన్ మీద ఇంపాక్ట్ పడితే మానవ జాతి పునరుత్పాదన ఉండదు కదా. సో లేకపోవడం వల్ల ఏమైంది, జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా మనం మన ప్రకృతిని కాపాడుకుంటూ మన మానవ జాతిని కాపాడుకోవాలి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం కూడా ఎంతో కొంత ప్రకృతికి దగ్గర అయ్యే పనులు చేయటం, మన స్థాయికి మనం పక్షులకు నీళ్లు అందించడం, ఎండాకాలంలో చీమలకి వాటికి కొంత పంచదారో ఏవో వాటి తిని చేయటం, ఏదో మన తోచినంత మనం ఒక చిన్న పని మనం చేసే ఒక చిన్న పని, చిన్న వాటర్ బాటిల్లో పెట్టి బయట పక్షులకు అందించడం, లేదా చిన్న పంచదార తీసుకొని కొంచెం మన ఇంటి ముందు వేయటం, చీమలు తింటాయి, బయోడైవర్సిటీ. పెద్ద పెద్ద స్థాయిలో చేయకపోయినా మన స్థాయిలో మనం చేయటం, ఇవన్నీ చేయటం వలన అందరూ ఇలా చేస్తే ఖచ్చితంగా మన వాతావరణం బాగుంటుంది, ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుంది. సో ఇదే ఇండియా బీజింగ్ రిపోర్ట్ చెప్తోంది. కాబట్టి వాతావరణ పరిస్థితుల్ని జాగ్రత్తగా ఉంచితేనే మహిళల మీద స్ట్రెస్ తగ్గుతుంది, మహిళలు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది అని చెప్పి దీని ఉద్దేశం. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.